వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. చైనా గూఢచార్యం చేస్తోందా? ప్రపంచాన్ని కుదిపేస్తున్న మరో సంచలన నిఘా వివాదం చైనా విషయంలో తెరపైకి వస్తుంది. ప్రపంచంలోని దాదాపు 1 కాదు 2 కాదు 140 కోట్ల మందిపై చైనా నిఘా పెట్టిందని అమెరికాకు చెందినటువంటి ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చినటువంటి కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చగా మారింది. కేవలం తన దేశ పౌరులే కాదు, చైనాను సందర్శించిన విదేశీయులపైన కూడా డ్రాగన్ కంట్రీ కన్నేసుంచిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు అనుకోకుండా గుర్తించినటువంటి వెబ్సైట్లో విదేశీయుల వ్యక్తిగత వివరాలు, పాస్పోర్ట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ప్రయాణ వివరాలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాటికి సంబంధించినటువంటి ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఈ సమాచారం మొత్తం కూడా అక్కడ నమోదై ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అసలు చైనా ఎందుకు ఇంత భారీ స్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది? ఎందుకు స్పై చేస్తోంది? దేశ భద్రత పేరుతో చేస్తున్న చర్యలా, లేక ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను విస్తరించేటువంటి వ్యూహమా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ముఖ్యంగా భారత్కు ఇది ఎంతటి హెచ్చరిక? భారత్ చైనా సరిహద్దు వివాదాలు, గల్వాన్ ఘటన తర్వాత 2 దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పరిశోధకుల సమాచారము చైనా నిఘాలో ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నిఘా వ్యవస్థల్ని అభివృద్ధి చేసిన దేశంగా గుర్తింపు పొందింది. లక్షలాది సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, బిగ్ డేటా అనలిటిక్స్, బయోమెట్రిక్ డేటా, అట్లాగే మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థలతో ప్రజల కదలికల్ని పర్యవేక్షించేటువంటి సామర్థ్యం చైనాకుందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు చాలా కాలంగా చైనా సైబర్ కార్యక్రమాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. టెలికాంతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్మార్ట్ సిటీ వ్యవస్థల ద్వారా కూడా చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు చైనా మాత్రం జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, సామాజిక స్థిరత్వం కోసం సాంకేతికను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. బట్ వ్యక్తిగత గోప్యతకు హక్కు ఎక్కడుంది? ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని కదలికలపైన నిఘా కొనసాగితే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అసలు చైనా టెక్నాలజీ ఎంతుంది? చైనాకు ఉన్నటువంటి శక్తి ఎంత? ప్రపంచాన్ని గమనించే స్థాయికి చైనా చేరుకుందా? భారత్ తన పౌరుల డేటాను ఎలా రక్షించుకోవాలి? భారత భద్రతా వ్యవస్థలకు ఇది ఒక కొత్త సవాలా, లేక ఇప్పటికే జరుగుతున్నటువంటి సైబర్ యుద్ధంలో మరో కొత్త అధ్యాయమా? చైనా నిఘా సామ్రాజ్యం ప్రపంచానికి ముప్ప? భారత్కి ఎట్లాంటి హెచ్చరికగా మారబోతోంది?